ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువు నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకొస్తున్నాం. మా తండ్రి, కొంత సమయాన్ని మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మళ్ళీ పాలు పొందనైండగా వాక్య పిల్లలు మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమందితే వల్ల పాలు పొందడానికి కృపను చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెళ్ళి ఎగురుతున్న వెలుగు మాలో తీసుకొని రండి. పాపకి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. నిష్ప్రయోజకుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటున బరువుపరిచి కాలు చేసి ఆత్మతో నింపి మీరు వాడుకోవాల్సిందిగా కోర్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుండి 45 వరకు మార్చి చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మనగా వారితో చెప్పాను. 42 వెంటనే కుష్ఠరోగము వారిని విడిచెను గనక వారు శుద్ధుడు ఆయను. 43 అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమే కావు, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందున మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాడిని పంపివేసెను. 45 అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనక ఆయన ఇక పట్టణంలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యుద్ధకు వచ్చుచుండిరి. 4 దిశల నుండి జనులు ఆయన యుద్ధకు వచ్చుచుండిరి. పోయిన వారం మనకు ఇదే సబ్జెక్టు చూశాము. కొన్ని విషయాలు మనము చూశాము. కుష్ఠరోగము గల వారిని పాపి అయిన మానవునికి పోలుస్తూ తెలియజేస్తూ వస్తున్నాం. కుష్ఠరోగము గల వారిని పాపి అయిన మానవునికి పోల్చుతున్నాం. దాంట్లో మొదటిది, కుష్ఠము చాలా మోసకరమైనదే. అది మనం చూశాము. కుష్ఠము ఎలాంటిది? చాలా మోసకరమైనది. రెండవది, కుష్ఠము వ్యక్తిని దూరపరుస్తుంది. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తికి ఆటోమేటిక్గా దూరపరుస్తుంది. తర్వాత మూడవది, కుష్ఠరోగము బహు రోతగల అపవిత్రమైన రోగం. కుష్ఠరోగము బహు రోతగల అపవిత్రమైన రోగము. ఈ 3 మనం చూసాం. 4వది, కుష్ఠరోగము దుర్వాసన కలది. అవునంటారా? కుష్ఠరోగము ఎలాంటిది? దుర్వాసన కలది. ఒకప్పుడు అట్టి వారి దగ్గర నుండలేడు. పాపి కూడా దేవునికి మిక్కిలి అసహ్యుడిగానే ఉన్నాడు. అంటే మనుషులకు కుష్ఠరోగి మరి తన వాసన చూస్తే ఏం చేస్తాం? మనకు మనమే దూరంగా ఉండి మాట్లాడుతుంటాం. కలిసి మాట్లాడతామా? సెకండ్ ఇస్తారా? కుష్ఠరోగానికి మరి సెకండ్ ఇచ్చి ప్రేదరాలని చెప్తారా? ఆయన ఎంత విశ్వాసి అయినప్పటికీ, దేవుని నమ్ముకున్నప్పటికీ, ఆ మారుమంచు పొందినప్పటికీ, పై లక్షణాలు చూసినట్లయితే మనము సెకండ్ ఇస్తామా? అంటావు. దూరం నుండి ఏమంటావు? వాస్తవం
ఇది అంత మాత్రమే కాదు, అది ఎంతో దుర్వాసన కలిగిన అది దుర్వాసన. అయితే క్రీస్తు సువార్తలో పాపి దుర్వాసన సరిపోతుందని సువార్త నేర్పుతూ ఉంది. ఎందుకంటే పాపి అయిన మానవుడు మిక్కిలి అసహ్యుడిగా ఉన్నాడు అనుకోనండి. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు. నేను చెప్తాను. మన సమాజంలో లేదా ఒక గ్రామంలో మన వీధిలో ఒక వ్యక్తి మన ముందే కాని పాపము చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది అనుకోండి. మనం ఎంతవరకు సహిస్తాం? మన వ్యక్తి కాకపోయినా ఆ వ్యక్తి పలాని క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అనుకుంటాం ఎవరు. కనుక అలా ఉన్నట్లయితే పాపి ఏం చేస్తాడు? దేవుని అసహ్యుడిగా కనబడతాడు. అవునంటారా? చూడడానికి కానీ, మాట్లాడా కానీ, సాక్ష్యం ఇవ్వడానికి కానీ అలాంటి జీవితాన్ని కలిగి ఉంటాడు. అయితే సంగతి ఏంటంటే క్రీస్తు సువార్తలో పాపి దుర్వాసన సరిపోతుందని సువార్త నేర్పుతుంది. చూడండి, కీర్తనలు 38:5. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రమించినవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగిపోయినాను. చాలు, ఒక్కటే 5 వచ్చిన మాత్రం చూద్దాం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు ఏమన్నాయట? దుర్వాసన శ్రమించుచున్నవి. ఈ కుష్టు దుర్వాసనే కాదు, కొంత డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారా లేదా? వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత వాసన వస్తుంది, దగ్గరకు వచ్చి ఎట్లా వస్తుంది? మీరు గమనించారా? దుర్వాసన వచ్చేస్తుంది. వారు ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఆ వాసన, డయాబెటిక్ వాసన ఏముంటుంది నోట్లో నుంచి ఆ దూరం అంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటాం. వాస్తవం కాదా? ఏమంటారు? అట్లా కుష్ఠవ్యాధి అంతా దుర్వాసనతో కూడింది, సమీపించలేనటువంటి వాసన. అందుకే 2 కొరింథీ 2:14 చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఏ వాసన? క్రీస్తు సువాసన. అవునా? మనం క్రీస్తు సువార్తను మరి ప్రవర్తిస్తున్నామా? కుష్ఠరోగి యొక్క దుర్వాసన వలన అట్లు ప్రవేశిస్తున్నామా? అట్లు జీవిస్తున్నామా? అట్లు లోకంలో కొనసాగుతున్నామా? ఒక్కసారి మనం క్రీస్తు పరిమళ వాసనగా నుండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. మన కొరకు బలిగాను దేవునిగాను అర్పించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి, చూడండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనల్ని ఎట్లు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనలను పాపమనే దుర్వాసనతో మనం ఉన్నప్పుడు, ప్రవర్తించినప్పుడు, కదలికలు కొనసాగుతున్నప్పుడు మనల్ని ప్రేమించి కృపచేత రక్షించి మన దుర్వాసనను తొలగించి సువాసనగా మార్చాడు. మనలో సువాసనగా మార్చిన మనము ఏం చేయాలా? ఆ ప్రభును ఎక్కడ వెళ్ళినప్పటికీ ఆ సువాస ఇతరులకు తెలియచేస్తూ రావాలి. కనుక మన జీవితంలో ఈ కుష్టు దుర్వాసన చాలా భయంకరమైందని, దాన్ని సమీపించలేమని గుర్తిస్తున్నాం. అలాగనే పాపి అయిన మానవుడు అలాంటి దుర్వాసన కలిగి లోకంలో కొనసాగుతున్నాడనే సంగతి మర్చిపోకూడదు. ఆ దుర్వాసన వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఆ దుర్వాసన, పాపం అనే దుర్వాసన వెళ్ళిపోవాలంటే క్రీస్తు దగ్గరికి మనం రావాలి. ఆ క్రీస్తు అయిన ప్రభు ఎంత అంటాడు ఇక్కడ, ఏమని? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేస్తావు అన్నాడు. అవునా? ఆ ప్రభుకి ఇష్టమే
నిన్ను శుద్ధిగా చేయడానికి, నీ పాపములు క్షమించడానికి, నిన్ను పవిత్రాలుగా సువాసనకు మరి నీ ద్వారా ఇతరులకు పొందేలాగా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలా? మనం గ్రహించాలా, పాపలమని గ్రహించాలా, పాపములు ఒప్పుకోవాలా, పాపములను విడిచిపెట్టాలి. ఎట్లా చెప్పండి? పాపలం ఎట్లా? జన్మముతో పాపలం. మనం బైబిల్ చెప్తుంది మనందరం ఎవరము? జన్మముతో పాపలము. కీర్తన 55:1 ఏమంటాడు? నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. 55 అంటే దాని అర్థం ఏంటి? జన్మ పాపము మనకు. ఆది మానవుడు చేసిన పాపాన్ని బట్టి, ఆదాము అవ్వలు చేసిన పాపము బట్టి వారి ద్వారా కలిగిన సంతానము నరజాతి యావత్తు జన్మ కర్మ పాపములతో లోకంలో కొనసాగుతున్నారు. కనుక మనం తెలుసుకోవాలి, మొదట మనము జన్మముతో పాపులము. పైకి కనబడే మంచి లక్షణాలను బట్టి ఇతరుల వల్ల నేను పాపము చేయడం లేదనుకోవచ్చు, మనం మనుషులకు పోల్చుకోవచ్చు. కానీ దేవుని దృష్టికి మనము ఆయన సమీపించినప్పుడు మన పాపం అనే దుర్వాసన ఆటోమేటిక్గా వెలుగులోనికి తీసుకొని రాబడుతుంది. ఏమంటారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ఏం చేసినాడు? ఆయన ప్రవక్త అయినప్పటికీ కూడా ఆయన వెలుగులోనికి సమీపించినప్పుడు అయ్యో ఎంత దౌర్భాగ్యుడను అన్నాడు. చూసావా ఎంత తనకు తాను? చూడండి ఆ మాట అట్లే. యెషయా 5వ అధ్యాయము 1 నిమిషం 3వ వచనం నుంచి చదవండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. చూసావా? ఎప్పుడు తెరుచుకుంటున్నాడు? ప్రవక్తలు నేను పాపిని ఒప్పుకుంటారా? పాత్రలు పాపిని ఒప్పుకుంటారా? సేవకులు పాపిని ఒప్పుకుంటారా? చెప్పండి. భక్తులైన వారు ఒప్పుకుంటారా? కానీ ఆయన వెలుగులోకి వచ్చేప్పుడు మన నిజ స్థితి తెలియచేస్తూ ఉంటాడు. తెలియచేసిన వెంటనే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసిస్తున్నాను. ఏమంటారు? ఆ ప్రభు ఒక ప్రవక్త తెలుసుకొని మాట్లాడు. అప్పుడు దేవుడు ఆయన అపవిత్రతను ఏం చేసినాడు? పవిత్రంగా మార్చాడు. కనుక మన జీవితంలో పరిమళ వాసనగా మనల్ని చేయడానికి, మనలో ఉన్న పాపపు దుర్వాసన తొలగించడానికి ఆ ప్రియ ప్రభు బలి అర్పించుకోవడానికి తను తాను అప్పగించుకోవడం వెనుకాడలేదు. కనుక ఆ ప్రియ ప్రభు సర్వలోక సృష్టికర్త, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు, ఏ పాపము లేనటువంటి వాడు, ఏ దోషం లేనటువంటి వాడు, పాపరహితుడైన ఆ ప్రియ ప్రభు నీ కొరకు తన్ను తాను పాపినని నీ పాపముల కొరకు క్రయం చెల్లించాడు, రక్తమంతా కార్చాడు, చనిపోయి సమాధిని తిరిగి లేచినాడు. కనుక నవ్వా నాలో ఉన్నటువంటి పాపమైన దుర్వాసన తొలగించడానికి నా కొరకు నువ్వు బలి అయ్యావు, రక్తమంతా కార్చావు, మరణించి భూస్థాపన తిరిగి లేచావు. నేను నమ్ముతున్నాను ప్రభా, నాలో ఉన్న పాపపు దుర్వాసన తొలగించి పరిమళ వాసనగా నా హృదయాన్ని మార్చమని మనం ఎప్పుడైతే వేడుకుంటాం, ప్రార్థిస్తామో వెంటనే ఇక్కడున్న కుష్ఠరోగిని నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కాము అన్నాడు. అవునా? కనుక నిన్ను కూడా పవిత్రులుగా చేయడానికి ఆయనకి ఇష్టమే. కనుక ఏం చేశాడు? ఆయన మనము నిజస్థితిని ఒప్పుకోవాలి. ఆ కుష్ఠరోగి తనకు తెలుసు నా కుష్ఠపు ఉంది అనే సంగతి, ఆ కుష్ఠం ఉంది అనే సంగతి తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా అయ్యా నన్ను బాగు చేయని అనలేదు. అన్నడా? అనలేదు. కానీ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయంటాడు. కనుక మన జీవితంలో పాపమును గ్రహించి పాపలు ఒప్పుకొని ఆ ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుంటే వెంటనే మన పాపములు, మీకు ఎగ్జాంపుల్గా చెప్పినాను, మీకు నేను వినని వారు ఉన్నారు కనుక నేను చెప్తున్నాను. నేను ఈ విధంగానే చర్చికి మందిరానికి వచ్చేవాడిని. కొంతకాలం తర్వాత దేవుడు సేవకుడితో మాట్లాడుతూ వాక్యం చెప్తూ ఉంటే హృదయానికి నాకు పోల్చుకొని ఏం చేశాను?
ఈ పాపం నాలో ఉంది, ఈ పాపం నాలో ఉంది, ఈ పాపం ప్రతి మెసేజ్లో కూడా నాలో లేని పాపం ఒక్కటి కూడా కనబడలేదు. అప్పుడు నేను అనుకున్నాను, నా దృష్టి ఇంత ఘోర పాపినైనా నన్ను క్షమిస్తారా ప్రభువా అని మనసులో అనుకున్నాను. మనసులో అనుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ చర్చికి వెళ్ళాడు. వెళ్తే అప్పుడు సేవకుడు వాక్యం చెప్పుకుంటూ ఏమంటాడంటే, నీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమంగా తెల్లగా చేస్తాను, నీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను అన్నాడు. అబ్బా ప్రభువా, మీరు నాకు ఎంత స్పష్టంగా తెలియజేశావు, నా ఘోర పాపను క్షమిస్తానని చెప్పావు అని ప్రభువును హృదయంలో స్తుతిస్తూ ఏం చేసినాను, ఆ పాపాలన్నింటినీ ప్రభు క్షమిస్తానన్నాడు కనుక ఒక దినం పశ్చాత్తాపడ్డాను, మారుమంచు పొందినాను. మారుమంచు పొందిన దినమందు మీరు నమ్ముతారో లేదు, నేనున్న కూర్చున్న స్థలంలోనే ఎంత భయముతో కూడిన ప్రవర్తన కలిగి హృదయంలో దుఃఖము బాధ, మరి మోకాళ్ళ మీదకి రావడానికి వణికినాను. ఎందుకు చెప్పండి? ఆ దేవుడు అంతటా అన్ని సమయాల్లో ఉన్నాడు. ఆయన లేని సమయం లేదు. వెలుగును వస్త్రముగా ధరించుకున్నాడు. ఆ ప్రభు దగ్గర సాయం మోకరించడానికి వెనుకాడి ఏమైనా సరే ఇదే స్థితిలో ప్రభు దగ్గర మోకరిస్తానని ధైర్యం తెచ్చుకొని మోకాళ్ళ మీదకి వచ్చి నా జన్మ కర్మ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన తర్వాత మారుమంచు పొందిన తర్వాత నేను మందిరానికి వెళ్తూ వస్తూ ఉండగా అప్పుడు కొంతకాలం తర్వాత అప్పుడు నేను అనుకున్నాను, నా క్రియను బట్టి అందరికి తెలిసిపోయింది నేను రక్షింపబడ్డాను అని, మారుమంచు పొందినానని. అయితే నేను ఒక దినం ప్రశ్నించుకున్నాను, ప్రభువా నేనైతే మారుమంచు పొందాను, నా పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టినాను, అయితే మీరు క్షమించినట్టుగా నాకు ఎట్లా తెలుసు ప్రభా అన్నాను. మీరు నా పాపాలు క్షమించినట్టుగా కడిగినట్టుగా ఎట్లా తెలుసు ప్రభా అని ప్రశ్నించుకున్నాను హృదయంలో. అప్పుడు మందిరానికి వెళ్ళి ఒక దినం సేవకుడు వాక్యం చెప్తూ ఉంటే ఏమన్నాడు, 103:12 వచనం, కీర్తనలు 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో, పడమటికి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఏమన్నాడు? అబ్బా, పడమటికి తూర్పుకు ఎంత చూసామా? మనం ఎండింగ్ చూసామా? లేదు. అంటే కనబడకుండా నేను దూరం చేశాను. ఎట్లా మళ్ళొకసారి ఆ మాట ఎట్లుంది స్పష్టంగా? పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మన అతిక్రమంలో అంత దూరపరిచి ఉన్నాడు అంటే తిరిగి నేను అలా జ్ఞాపకము చేసుకున్నాను అన్నాడు. అబ్బా, ఎంత సంతోషించాను. నా పాపాలు క్షమించినాడని ప్రభువు నోరార స్తుతిస్తూ వచ్చినాను. అలాంటి అంతస్తు నీకు ఇవ్వాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కనుక మనలో కొనసాగించే పాప దుర్వాసన తీసివేసి పరిమళ వాసనగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను పరిమళ వాసన చేయడానికి ఆయన అర్పించుకోవడానికి మరి నీ కొరకు వెనుకాడలేదు. ఆయన ఉమ్మి వేసిన, తృణీకరించిన, అసహించుకున్న, దయ్యం పట్టిన వాడన్నా లేకపోతే వెంట్రుకలు పెరిగించుకున్నాడు. అవునంటారా లేదా? ఒక వ్యక్తి ఒక కర్రను పొద్దున్న లాక్కపోయినట్టుగా 2 చేతులు ఆయన లాక్కొని ఇట్లా వెళ్ళిపోయినాడు. చూడండి, కొట్టింది కాకుండా ఎవరి కొరకు? ఇది నీ కొరకు, పాపి అయిన మానవుడి కొరకు ఎంత క్రైమ్ చెల్లించారో చూసామా? కనుక పరలోకంలో మనం ఉండాలంటే, నిత్య జీవానికి వారసులు కావాలంటే ఏం చేయాలి? మనలో ఉన్న పాపం అనే దుర్వాసన తొలగించుకొని పరిమళ వాసనగా మార్చడానికి ఆ ప్రభువు రక్షకుడుగా దేవుడిగా అంగీకరించాలి. అర్థమైందిగా? ఆయన కార్చిన రక్తంలో మన పాపాలు కడుక్కోవాలి. తర్వాత 5వది కుష్టు దుర్వాసన గలది. 4వది కుష్ఠరోగము శాపముతో కూడినది. ఏంటి? కుష్ఠరోగము శాపముతో కూడినది. చూడండి, యూదారాజైన ఉజ్జ అతిక్రమించి ఒకనాడు యాజకులు మాత్రమే అర్పించవలసిన బలులను తానే అర్పించవలని ఆపేక్ష దేవాలయంలోనికి చొరబడ్డాడు. ఎంత ఘోరమైన పాపం చూడండి.
ఆ దేవాలయంలో ప్రవేశించి వెళ్ళగా యెహోవా వారిని మొత్తెను. ఎవరిని? ఉజ్జియాను మొత్తెను. ఆ దేవాలయంలో ప్రవేశించడానికి ఈయన యాజకుడు కాదు, ఈయన ప్రవక్త కాదు, సేవకుడు కాదు, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వాడు కాదు. ఇప్పుడు మీరు విశ్వాసులు ఉన్నారు, మీరు విశ్వాసులు, నేను చేసే క్రమం అంతా మీరు చేయగలరు. ఏమంటారు? మీరు ఇదే వాక్య ప్రకారం చెప్పి బల్ల ఇరిచి అన్ని చేయగలరు. ఏమంటారు? ఆయన దైవ సేవకునికి విశ్వాసకి వ్యత్యాసం ఉంటుందా లేదా? దేవుడు వద్దన్న కార్యం ఇక్కడ చేస్తూ ఏం చేసినాడు? యెహోవా వారిని మొత్తినట్లుగా చూస్తున్నాం. ఎందుకు చెప్పండి? నేను యాజకుడును, నాకు పద్ధతులన్నీ క్రమం తెలుసు, నేను నేను బలి అర్పించగలను, ఆరాధన చేయగలను, వాక్యం చెప్పగలను, అన్ని చేయగలను. నేను వెళితే ఏం చేసినాడు చెప్పండి? అప్పటికప్పుడే అతను తనది కాని పనిలో జోక్యం తీసుకున్న ద్వారా ఏం చేసినాడు? మొత్తినట్టు అతని నొసట కుష్టు పుట్టెను. 2 దినవృత్తాంతములు 26:19. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చేయి చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ఏమైంది? అతని నొసట కుష్ఠము పుట్టెను. అవునంటారా? తనది కాని కార్యంలో జోక్యం తీసుకుంటే వెంటనే ఏం చేస్తున్నాడు? ప్రవక్త ఏం చేయడం లేదు, సేవకుడు ఆ విధంగా చేయడం లేదు, దేవుడే పూజ తీసుకుంటున్నాడు. వాస్తవా కాదా? ఎవరికి ఏ పని అప్పగించినాడో ఆ పని మాత్రమే చేయాలి. కానీ మనది కాని పనిలో చేస్తున్నారు. ఏం జరుగుతుంది? అలా దేవుడు చేస్తాడు. కనుక కుష్ఠము శాపముతో కూడినది. కుష్ఠరోగం ఎలాంటిది? ఎలాగో శాపముతో కూడిందో పాపము కూడా అలాంటిది, శాపముతో కూడినది. అర్థమైందిగా? చూడండి, ఇంకో మన సంగతి బాగా తెలిసిన సంగతి. మిరియాము అతిక్రమించి మోసే మీద సనిగి ఏం చేసింది? కుష్ఠరోగంతో మొత్తబడ్డది. అవునంటారా లేదా? అంటే ఇక్కడ మిరియాము సంగతి ఏంటంటే, మిరియాము పెద్దది, మోషే చిన్నవాడు. స్వాతంత్రముగా కూడా వాడు చిన్నవాడని చెప్పి గద్దిస్తామా లేదా? ఆ విధంగా అనడానికి కూడా దేవుడికి ఇష్టం లేదు. అనడానికి చూడేత మిరియాము అతిక్రమించి సనిగి కుష్ఠరోగముతో మొత్తబడను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్ల కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచి ఆమె కుష్ఠగలదిగా కనబడెను. ఆమె కుష్ఠగలదైండెను. చూడండి, కుష్ఠగలదిగా కనబడ్డది. అవునా? చూడండి, అహరోను కూడా సొంత అన్నారా? సహోదరుడే. చూడగానే ఎందుకు జరిగింది చెప్పండి? మోషే మీద సనుగుతారు. ఎందుకు జరిగింది? మోషే మీద, ప్రవక్త మీద సనుక్కున్నాడు. ఎందుకు సనుక్కున్నాడు తెలుసా? మోషే తన మొదటి భార్య చనిపోయిన తర్వాత ఆఫ్రికా లేడీని, అంటే ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఏమంటారు? ఈ ఆఫ్రికా ఎంత ఉంటారు? తెల్లగా అమెరికా లాగా ఉంటారా? ఎట్లుంటారు? అమెరికా వాళ్ళ లేదుగా వాడు. అయితే మోషే చేసిన దాన్ని బట్టి దేవుడికి నేరముగా లేదు, కనబడలేదు. మోషే న్యాయం చేసినాడు కనుక మిరియాము సనుక్కొనుట ద్వారా ఏం జరిగింది? కుష్టు కలిగింది. మోషే వారి విషయం ఏమి అనలేదు కూడా, ఏం మాట్లాడలేదు కూడా. అవునంటారా లేదా? ఆయన దేవుడు బాధ్యత తీసుకొని వారు తెలుసుకోవడానికి ఈ కుష్టు కలిగి తీసుకొచ్చాడు. అవునంటారా? కనుక అలాగే పాపి నీతి గల దేవుని ధర్మశాస్త్రం అతిక్రమించి శాపగ్రాహి అయి ఉన్నాడు. కానీ నీతి గల క్రీస్తు మనకు గాను శాపగ్రాహి అయి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విడిపించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 కలిసి ఉంది.
చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానం ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కొరకు శాపమై మనలను శాపము నుండి విడిపించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. చాలు. ఏ పాపం లేని ఏ నేరం లేనటువంటి ఆ ప్రియ ప్రభు నీ కొరకు శాపంగా చేయబడ్డాడు, లేదా నేరస్తుడుగా చేయబడ్డాడు. ఎందుకొరకు? నిన్ను రక్షించడానికి, నీ పాపములు క్షమించడానికి, పరిశుద్ధురాలుగా మార్చడానికి, నిత్య జీవానికి వారసుగా చేయడానికి. ఏ పాపం లేని ఆ ప్రియ ప్రభు నీ కొరకు రక్తమంతా కాచాడు. రవ్వా, నేను పాపిని, అవును, పాపం అనే దుర్వాసన నాలో ఉంది, నన్ను పరిమళ వాసనగా చేయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, నా పాపములు క్షమించు, నా పేరు నీ జీవగ్రంథంలో రాసుకో అని మనం ఎప్పుడైతే ప్రభు దగ్గర ఒప్పుకుంటామో, ఇప్పుడు నేను చెప్పినట్టుగా వెంటనే మన పాపాలు నీ పాపాలు క్షమిస్తాడు. ఆయన ఆలస్యం చేసేవాడు. నేను ఆలోచిస్తాను, మరోసారి చెప్తాను అంటాడా? ముఖాముఖ్య వెంటనే మన పాపములు క్షమిస్తాడు. కనుక ఎన్నేని 5. కుష్ఠరోగము దుర్వాసన గలది, కుష్ఠరోగము శాపంతో కూడినది. అవునంటారా లేదా? ఆ విధంగానే పాపరోగము కూడా అలాంటిదే అని గ్రహించాలి. తర్వాత 6వది, కుష్ఠరోగము క్రూరమైన రోగం. ఈ కుష్ఠరోగము క్రూరమైన రోగం. ఎట్లా క్రూరం చెప్పండి? లోపల ఈ కుష్టు క్రిములు ఉంటాయి, కుష్టు యొక్క క్రిములు ఉంటాయి. అవి వెలుపట కనబడకుండా లోపలంతని ఏం చేస్తాయి? కొరికి పారేస్తాయి. వాటికి ఆహారం లాగా కొరికి పారేస్తాయి. మీకు చెప్తాను ఒక సంగతి ఏంటంటే, ఈవెన్ క్యాన్సర్ అయినా కూడా, క్యాన్సర్ ఉంది కదా, ఇప్పుడు నాకు క్యాన్సర్ అయింది, ఏమంటారు? క్యాన్సర్ అయింది, తగ్గిపోయిందని నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం విన్నారా? ఏం చేయాలి? ఏదైతే దేని ద్వారా అయితే తగ్గిపోయిందో వాటిని లైఫ్ లాంగ్ వాడాలి ఆ టాబ్లెట్స్. మళ్ళీ అది ఉత్పత్తి కాకుండా ఉండడానికి. అర్థమైందా? ఎక్కడో ఒక దగ్గర ఇంత ఉన్నా కూడా అది ఏం చేస్తుంది? మళ్ళీ మనల్ని తిని పారేసేస్తుంది, మనను వికార రూపం తీసుకొస్తుంది. మనం లోపల కొన్ని ఒక వ్యక్తి 28 సంవత్సరాల వరకు ఈ పాపం అనే కుష్టును లోపల పెట్టుకొని కొనసాగిస్తూ వచ్చాడు. అయితే 25 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా ఆ మనిషి లక్షణాలు, క్రియలు, మరి దేహం అంతా కూడా ఏమైపోయింది? పాడైపోయింది. ఎప్పటి వరకు అది ఉన్నదనే సంగతి తెలుసుకున్న ఇతరులకు చెప్పకుండా, సమాజంలో ఎవరికి చెప్పకుండా నచ్చుకున్నాడు. అయితే ఈ క్రిములు ముఖ వికారం చేసేస్తాయి, వేళ్ళన్నిటిని తినేస్తాయి, మరి కాళ్ళ వేళ్ళన్నిటిని తినేస్తాయి. చీమ రక్తంతో కారుతూ ఉన్న వ్యక్తి తనకు నేను అపవిత్రులను అని ప్రభువే చెప్పిన రీతిగా ఎవరైనా ఆయన దగ్గరికి పోతే, దూరం నుంచి వెళితే, మంచివాడు అనుకోని వెళ్తే ఏమనాలి? వీళ్ళు దేవుడు ఏమంటాడు? అపవిత్రులను అని అప్పుడు వారు దూరం వెళ్ళిపోతారు. మనం అట్లా దూరం వెళ్ళిపోతే రక్షింపబడతావా? పాపి పరిశుద్ధుడు కావాలతారా? ప్రభు కొరకు మనం ఏం చేయాలా? మన అపవిత్రత తొలగించుకొని, దుర్వాసన తొలగించుకొని, సువాసన లేదా పరిమళ వాసనగా చేయాలంటే ఆ ప్రభు యొక్క రక్తమే మన వాసనగా చేస్తుంది. విస్తారంగా వింటున్నాము కానీ పరిమళ వాసనగా కాకపోవడానికి కారణం ఏంటి? పరిమళ వాసన మన కలగకపోవడానికి కారణం ఏంటి? ఆయనకు కనబడే రహస్య పాపం. ఏమంటారు? నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను. ఏంటంటే మీకు చెప్తున్నాను, నేను అనుభవించే అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను. మనం యేసు ప్రభును రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించిన మనము ఎంత ధన్యులం అంటే చెప్పల సఖ్యము కాని ధన్యులం. వాస్తవంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి శ్రేష్టమైన, నిజమైన, నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్త ఆ దేవుణ్ణి వ్యక్తిగతంగా మన పాపమును అనే వాసన తొలగించుకొని పరిమళ వాసనగా చేయబడినట్లయితే
ఒక వ్యక్తి ఇట్లా నా పెళ్లి ఇట్లా తీసుకున్న రీతిగా ప్రభు దగ్గర మనం ఏ అడిగితే అది ఇచ్చేస్తాం. పవిత్రముగా పరిశుద్ధముగా ఉండాలి. మనం ఇంటి దగ్గర ఎక్కడ వెళ్ళక అక్కర్లేదు, మోకాళ్ళ మీద ప్రభు దగ్గర ప్రార్థన చేయండి, మీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. ముందు పాపము ఒప్పుకొని విడిచిపెట్టాలి, పరిమళ వాసనగా చేయబడాలి, ప్రభు చెప్పిన దానికి విధేయత చూపించాలి. అప్పుడు మనం ఏం చేస్తాడు? అది పొందకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ప్రభువా మనము ఏమంటారు? మన జీవితం అలాంటి మోకాళ్ళ జీవితం మనం కలిగి ఉన్నామా? ప్రార్థన అనగానే మోకాళ్ళ మీకు రావాలి. వస్తారా? వృద్ధులంటే అనారోగ్యులంటే కూర్చున్నా నడుస్తుంది. యవనస్తులు మోకాళ్ళని వంగని జీవితము ఎలాంటిది చెప్పండి? వారు ప్రభువును ఎట్లు ఆచారరీతిగా అలా మరి కొనసాగుతున్నారు అనిపిస్తుంది. ఏమంటారు? ఆ పరిశుద్ధాత్మ దేవునికి కార్యం జరిగితే ఏమవుద్ది? ఆటోమేటిక్గా మోకాళ్ళ మీదకి వస్తాడు. ఈ కుష్ఠరోగి ప్రభువును రక్షకుడుగా అంగీకరించే బాగా చేస్తాడన్న విశ్వాసంతో మోకాళ్ళ మీదకి వచ్చినా లేదా చూడండి మీరు. ఈ మనం చదివిన భాగంలో మార్కు 3వ అధ్యాయము 40 వచ్చింది కదండి. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి, ఎవరి దగ్గర? ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. చూసావు? ఎప్పుడు మోకాళ్ళు ఉన్నాడు? ఆయన దేవుడని, ప్రభు అని, స్వస్థపరిచేవాడని, బాగు చేసేవాడని, క్షమించేవాడని మోకాళ్ళ మీదకి వచ్చాడు. వచ్చినారా? మనమైతే వస్తావా? ప్రార్థన అనగానే ఇక్కడ కాళ్ళు నొప్పితే ఇక్కడ వదులుతాం. చూడండి, అది దీనత్వానికి సూచన. ఏదో మనం అతిశయించడానికి కాదు. మోకాళ్ళ మీదకి వచ్చామంటే దీనస్థితికి వచ్చామని అర్థం. ఆ దేవుని గలపరచడానికి, ఆయన స్తుతించడానికి మనం వస్తున్నామని దేవునికే మొదట అర్థమైపోద్ది. విన్నారా? వాస్తవం కాదా? ఏది అడిగినా కూడా అది మనం తీసుకోవచ్చు ప్రభు దగ్గర. ఒక్కటి మాత్రం, ప్రభువుని ఏదైనా అడగాలనుకుంటే, మీరు పొందాలనుకుంటే, ఎప్పుడైనా సరే నార్మల్ మీకు చెప్తున్నాను, ప్రభు దగ్గరికి ఆరాధనకు వెళ్ళినా ప్రార్థన చేసినా ఒక్కటి మన హృదయమును టాప్ టు బాటం పరీక్షించుకున్నారు. ఏ కోణములు కూడా కనబడని రహస్యమైన పాపం మనలో ఉన్నట్లయితే మనం పొందబోయే మేలు పొందలేము. ఎంత సంవత్సరాలు ప్రార్థన చేసినా మనం పొందాం. కనుక ఎందుకు? లోపల పాపని కుస్తూ ఉంది, అది కంప్లీట్గా మారలేదు. కనుక మనము ఆన్సర్ దొరకలేకపోతుంది. అర్థమైందా? ఆన్సర్ దొరకకపోవడానికి కారణము మన పాపమే కానీ దేవుడు కాదు అని అడగగానే ఇచ్చే దేవుడు. అలాంటి శ్రేష్టమైన దేవుని మనం కలిగి ఉన్నాం. మీరు నా విషయాన్ని మీకు చెప్పాలంటే ఎన్ని చెప్పాలంటే అన్ని చెప్తాను. 60-70 సంవత్సరాల అనుభవాన్ని, మీకు అన్ని సంవత్సరాలు కూడా లేవు. ఏమంటారు? నన్ను రక్షించిన దేవుడు, నేను మారుమనసు పొందిన దినం మొదలుకొని 16-17 సంవత్సరాల ప్రాయంలో నేను రక్షింపబడ్డాను. ఇప్పుడు 77, రేపు ఆగస్టు 5 అయితే 77 అయిపోతాయి. 78లో ప్రవేశిస్తాను. అంటే ఎన్నట్టు ఒకసారి లెక్క చేయండి. 60 సంవత్సరాలకు పైన కానీ తక్కువ 50 60. చూడండి, అంత చెప్పాలంటే అలాంటి దేవుని ఎంత నమ్మకంగా సంతోషం అనిపిస్తుంది అంటే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించాలనిపిస్తుంది. విన్నారా? కనుక మనం మొదటి చేయవలసింది ప్రభు దగ్గర మన నిజ స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపములు కడుక్కొని, ప్రభా నా మట్టుకైతే వాక్యంలో ఉంది ఏమంటే, ఒకని మార్గము వాని దృష్టికి మంచిగా నెగపడును, తుదకది మరణానికి దారి తీయనని సామెతలు 14:12 చెప్తాడు. విన్నారా? కనుక ఈ వాక్యం ఇలా ఉంది, ప్రభా నా మట్టుకైతే నాకు దోషారోపణ లేని వాడిగా ఉంటున్నాను, నీకు ఏమైనా ఇంకా నాలో బలహీనత చూపించు. నీ సేవకు ద్వారా కానీ, వర్షవాక్యం చదువుట ద్వారా కానీ, కుటుంబ ప్రార్థన ద్వారా కానీ ఏ రకంగా చూపిస్తే వెంటనే ఒప్పుకొని విడిచిపెడతాను ప్రభా, నాకైతే ఇది కావాలా అని ప్రార్థన చేయండి. చూద్దాం, ఇవ్వకుండా నేను ఉండనే. అలాంటి శ్రేష్టమైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుని మనం కలిగి ఉన్న దానికి మనం ఏంది? ఒకటి పాపమును విడిచిపెట్టడం. అవునంటారా లేదా? దాచిపెట్టకూడదు. కనుక ఇక్కడ పాపి నీతిగల దేవుని ధర్మశాస్త్రం అతిక్రమించి శాపగ్రాహి అన్నాడు. నీతిగల క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనను విడిపించాడు. కనుక
తర్వాత 6వది, కుష్ఠరోగము బహు క్రూరమైన రోగము. మొదటిది కుష్ఠము చాలా మోసకరమైన వ్యాధి. రెండవది కుష్ఠము వ్యక్తిని దూరం చేస్తుంది. అవునా? ఒక వ్యక్తిని కుష్ఠరోగం ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా పడక వేరు, ప్లేట్ వేరు, బిస్తర్ వేరు, పాలెము ఉన్న గ్రామం కూడా వేరు. గ్రామం వెలుపలికి వెళ్ళాలి. ఆ దినాల్లో గ్రామం వెలుపల గుడారం వేసుకొని అక్కడ ఉండాలి, కానీ సమాజంలో తిరగకూడదు. పాపము అంతేకాదు. పాపమును కలిగి ఆ విధంగా ఉండగలుగుతామా? తిరగలుగుతామా? మన మనసాక్షి ఒప్పుకోదు. ఆటోమేటిక్గా వెలుగులోనికి రాడు. వెలుగైన ప్రభువును దగ్గర రావాలని నిజస్థితి చూపి ఒప్పుకొని విడిచిపెడితే క్షమిస్తాడు, కానీ అది విడిచిపెట్టాలిగా. కనుక మన జీవితంలో ఎలా ఉన్నామో మనకు కొనసాగించాం. ఇంకా చెప్పాలి చాలా ఉన్నాయి, అయితే సమయం సమీపించి అది అయిపోతుంది కనుక నెక్స్ట్ చూస్తాం. ఏమంటున్నా కనుక ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర మనలో పాలు పొందేటప్పుడు ఏ రకమైన దోషారోపణ హృదయం మనలో ఉండకూడదు. క్రైస్తవులమైన దేవుని బిడ్డలమని అనిపించుకున్నా మన బల్లో పాలు పొందడానికి వీలు పడదు. ఎందుకంటే మనలో ఉన్న పాప నైజమును తొలగించిన తర్వాత, పరిశుద్ధులుగా తీర్చబడిన తర్వాత ఆ బల్లో పాలు పొందాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి మీ పాదముల చెత్తకు వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావనలను బట్టి వందనాలు. మానవ అద్దుబాటు విత్తమైన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము లోతుగా జరిగించి పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధికమయకు నడిపించు. మా తల్లి, మా సహవాసం ఎంతో దీవెనకరంగా చేయి. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి.